నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న దీక్షలు. రెండవ రోజు చేపట్టిన దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన కళాశాల చైర్మన్ సత్యనారాయణరావు. గుర్తిపట్నంలోని మద్యం దుకాణాల వద్ద ఉద్యోగుల నిరసనలు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్. గూడూరులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. విజయదుర్గాదేవి ఉపపీఠంలో నదీ జలాల కలశాలతో ప్రత్యేక పూజలు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గాంధీ మహాత్ముని 155వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఘ నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను 32 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలతో, 67 మంది ఎంపీల రాజీనామాలతో, 30 గ్రామాల రైతులు 32,000 ఎకరాల భూముల త్యాగంతో సాధించుకున్నామని గుర్తు చేశారు. నరసాపురం మండలంలోని సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి కళాశాల చైర్మన్ కె సత్యనారాయణరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ హెచ్వేడీలు, కాలేజీ స్టాఫ్ పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులను ఎప్పుడూ విద్యార్థులు గుర్తు చేసేలా కాలేజీలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. భారతదేశానికి రెండవ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాలేజ్ స్టాఫ్ పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గాంధీ జయంతి డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు కేవీ సత్యనారాయణ గారు గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. అన్ని విభాగాల అధిపతులు, స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. సో ఈ విధంగా జరుపుకోవడం వల్ల గాంధీ గారి యొక్క విశిష్టత పిల్లలందరికీ కూడా తెలుస్తుంది. మనకి దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారి గురించి ఈ తరం పిల్లలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కాలేజీలో గాంధీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. 1869 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ న్యాయ కోర్సు చదివారు. ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు బేస్ చేసుకొని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రపోజించాడు. అదే గాంధీ సిద్ధాంతం అంటారు. గాంధీ ఈజ్ ముఖ్యుడు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ఆయన ప్రథమ జాతిపితగా ఉంచాడు. ఈయన సిద్ధాంతం వరల్డ్లో ఇండియా అంటే గాంధీ, గాంధీ అంటే ఇండియా అలా పాపులర్ అయ్యాడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే అహింసా సిద్ధాంతం. హింస ప్రజెంట్ మనకి హింస ప్రతి చోట వైలెన్స్, క్రైమ్ ఇది పెరిగిపోయింది. ఆయన బేస్ చేసుకున్న మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం అహింస. బట్ ప్రజెంట్ పాలకులు కానీ, జనాలు కానీ, ప్రజలు కానీ ఎక్కువ హింసను కోరుకుంటారు. మనకు అహింస అనేది మంచిది కాదు. ప్రపంచం మొత్తం మీద కూడా గాంధీ ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ఆయన సిద్ధాంతం అహింసా సిద్ధాంతం. కానీ మనం అలవర్చుకుంటుంది ఈ అహింస. దీన్ని పర్టికులర్గా ప్రజెంట్ పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ everyone has to follow non-violence. Then we will have the peace of mind for the society and India. And worldwide we are seeing so many wars are going on. The problem is crime. So we have to avoid that such a thing by the non-violence. So that is the main theorem of the Gandhi. Thank you. మహిళా సంఘాలు మద్యం వద్దంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సూటిగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తోట్లు పొడిచారని అన్నారు. ఏపీ మద్యం పాలసీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. గాంధీ జయంతి రోజున మద్యం పాలసీ ఎందుకు తెచ్చారని, మహిళల పసుపు కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏమీ అమలు చేయలేదని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేసి మద్యం మాత్రం అందుబాటులోకి తెస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఈ మద్యం పాలసీ గనుక ఈ రాష్ట్రంలో అమలైతే ఆడవాళ్ళ పసుపు కుంకాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ఎన్నికలప్పుడు చెప్పారు ఇంటింటికి పథకాలు ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెప్పి. ఈ కొత్త మద్యం పాలసీ వస్తే ఇంటింటికి మద్యం అందించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆధీనంలో గనుక మద్యం షాప్స్ ఉంటే మద్యం మీద, మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది. కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం. మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా 15,000 ఇస్తాము, రైతుకి 20,000 ఇస్తాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 ఇస్తాము, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో. ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1,500 ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈ రోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అంటే ఈ రోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లిక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని, కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లిక్కర్ మాల్స్ తీసుకొస్తారంట. తాగినంత తాగండి, ఏమైపోయినా పర్వాలేదు. ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మరింతగా పెరిగిపోతాయి. అవేమీ అవసరం లేదు, తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ చేయడం జరిగింది, మనందరం కూడా చూడడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 43,000 బెల్ షాప్స్ ని తొలగించడం జరిగింది. 33% వైన్ షాప్స్ ని తగ్గించడమే కాకుండా 4,300 వైన్ షాప్స్ ని 2,900కి తగ్గించేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు. వాటిని 4,300 పెర్మిట్ షాప్స్ ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే మద్యంకి, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అణిచివేసిన పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఏ రోజు కూడా మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టలేదు. మనం తీసుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు. ఆ మద్యపాన నిషేధం చేశాక ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు అయ్యప్ప స్వాములు టైంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది అంటూ మద్యానికి, దేవుళ్ళకి ముడివేసి వాళ్ళను కూడా చులకనగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఆ చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ షాప్ పెట్టి మద్యం ఏరులై పారేట్టుగా ఉండే పరిస్థితి మనం చూసాం.
మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మంచి మద్యం ఇవ్వలేదు, మేము మంచి మద్యం ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి మంచి మద్యం ఇవ్వకపోతే అదే మద్యాన్ని ఎందుకు మీరు అమ్మారు? చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడంలో అందవేశని చెయ్య. కాబట్టి ఈ మద్యం విషయంలో కూడా ప్రజలు మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ 100 రోజుల్లో అరాచక పాలన సాగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా. వైసీపీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ అడుగుజాడలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా, వైసీపీ జిల్లా అధ్యక్షులు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. నూతన మద్యం పాలసీని గాంధీజీ రోజున ప్రారంభించడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యేలు వసూళ్ల దందాకు శ్రీకారం చుట్టారని, ఈ 100 రోజుల్లో అరాచక పాలన సాగించారంటూ మండిపడ్డారు. పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీలు చేసే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం, ఊర్లు ఇడిపించే కార్యక్రమం, సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈ రోజు కొత్త పాలసీ, మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రొడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో. గాంధీ గారు నిజంగా బతుకుంటే బాధపడిండు. మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. మద్యం ఏరులై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరము అని చెప్పేసి మేమైతే భావిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం, షాపులు వదలడంలే, ఇంకొకటి వదలడంలే, ఏవి వదలడంలే, అన్ని దానిపైన వసూలు చేసే కార్యక్రమమే జరుగుతోంది. ట్రాన్స్ఫర్స్కు డబ్బులే, ఉద్యోగాలకు డబ్బులే, ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి, దోపిడీ ఈరోజంతా కూడా. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మొత్తం ఆ 2.5 లక్షల ఉద్యోగాలు 120 రోజుల్లో చేసిన ఘన చరిత్ర ఏంటంటే 2.5 లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టడం, 4,000 మంది దాదాపు ఉక్కు కార్మికులను తీసేయడం, దాదాపు బ్రాందీ షాపుల్లో పనిచేసే వాళ్ళ 15,000 మందికి ఈరోజు ఉద్యోగాన్ని తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది అన్నమాట. నిరుద్యోగులకు అందరికీ వృత్తి ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. వృత్తి కదా దేవుడు ఎరుగు, వృత్తి లేదు, ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి. గ్రామం అభివృద్ధి జరుగుతూనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ ఆయన కలగానే ఉన్న పరిస్థితులు ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీ గారి కలలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక 10 నుంచి 12 మంది నిరుద్యోగ యువకులకు అందరికి కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరం గమనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు 50 కుటుంబాలకు మేలు చేయాలి అని చెప్పి 50 కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది. గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా మరి వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది, మరి అదేవిధంగా వాలంటీర్లది. మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు 5,000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. సుమారుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి 4,000 మందికి ఉద్వాసన పలికిన పరిస్థితి. ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 120 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం
కాలయాపన చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించడానికి కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ 120 రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి, మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి. ఈ రోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే, ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే ఎంత నీచానికి దిగజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మద్యం దుకాణాలు ఉద్యోగులు డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా మద్యం దుకాణాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి మమ్మల్ని వాడుకొని ఇప్పటి నుంచి మా జీవనాధారం ఏం కావాలి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు మాకు వేరే విధంగా అయినా కూడా తోడ్పాటు చేసుకొని మమ్మల్ని వేరే శాఖలో అన్నా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ రాలేదు, అందుకే ఈరోజు మేము బంద్ చేసినాము. ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నేను చెప్పలేము షాపులు ఓపెన్ చేసి. అందులో నిన్న డెపోకనే వెళ్ళినామండి, మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు. అయినా మళ్ళీ నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చేసి మాకు నోటిఫికేషన్ వదిలినాడు. ఏమని 8 నుంచి 9 వరకు టెండర్లు అనేసి. మేము ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా బతకాలి? 5 ఏళ్ల నుంచి షాప్లోనే ఉన్నాం మేము. అవును, కల్పించాలని మేము ఈ విధంగా షాపులు పనిచేస్తాం. కడప నగరంలో గాంధీ 155వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ ప్రపంచంలోని ప్రతి దేశానికి అహింసా మార్గాన్ని నిర్దేశించిన మహానాయకుడని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సత్యం అహింసల్లో ప్రపంచానికి మహాత్మా గాంధీ చాటి చెప్పారని అన్నారు. హింసా దౌర్జన్యాలు పెరిగిన నేటి సమాజంలో మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాలని అన్నారు. మన కోసం చేసుకునేది మనతోనే అంతరించిపోతుందని, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుందని సత్యాన్ని గ్రహించాలని అన్నారు. గాంధీ గారు ఎంతో పెద్ద పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. మనము కానీ మన కింద యువత కానీ ఆయన ఆదర్శాలను మళ్ళా పుణికిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి అలాగే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడి గాంధీ గారి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి. వేముడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు బియ్యాన్ని అందజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలను పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం ఏలూరు జిల్లా వేముడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యాన్ని గ్రామానికి చెందిన చేమల సుబ్బారావు, మీనాకుమారి, చేమల చిన్నారావు, నాగమణి అందజేశారు. పండ్లను రాయపల్లి సీతారాం, అరుణకుమారి, భోజనాన్ని దండు కాశీ విశ్వనాథరాజు అందజేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలను సంస్థ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకుల సోములు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చక్కగా కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళకు ఉన్న మంచి మనసు పూర్తిగా మనం వాళ్ళకి ఇవ్వాలని మనసు పూర్తిగా చేసే విధానం ఇది. ఆ విధానం ఉన్నప్పుడు మనకు అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుగుతాయి. మన గోడల కార్యక్రమం చాలా చక్కగా చివరి వరకు వచ్చే మనిషి వరకు కూడా పెట్టగలిగాం. అలాంటి మనసు పూర్తిగా ఇచ్చారు. చివరి వరకు ఆటంకంలాగా జరిగింది. పంపిణీ చేయమని నాకు చెప్పారు. అది పంపిణీ చేయడానికి మేము వచ్చామండి. మా అందరూ ఏదైనా తప్పు ఉంటే క్షమించమని మీ అందరినీ కోరుకుంటూ ప్రారంభించారు. మరియు ఆదిదేవుడు గణపతి స్వామి పేరు పెట్టుకోవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు అలాంటివి లేకుండా ఆయన అనుగ్రహంతో ప్రతి నెల కూడా వాళ్ళు అనుకునేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి ప్రారంభ దశలో ఈ విఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితిని ప్రారంభించిన కొత్తలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కానీ కార్యక్రమాలు జరుపుకునేప్పుడు కానీ ఆ గొర్జాడ కళావేది ముందు అక్కడ జరుపుకోవాల్సి వచ్చేది. మరి మహాదాత దాంట్ల సూరభరాజు గారు, సూర్యనారాయణరాజు గారు, మరి వారి సతీమణి ఇంత చక్కని బిల్డింగ్ని మరి వారు ఎంతో ఈ బిల్డింగ్ కట్టాలని సుమారు 50 లక్షల రూపాయల పైన ఉంది. మరి నిర్మించారు. కనుకనే ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు వినతి పత్రాన్ని సమర్పించారు.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను విశ్వ హిందూ పరిషత్ తరపున కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు, ప్రాంత అధ్యక్షులు బబిలిశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధ్యక్షులు వలిపర్తి దుర్గాప్రసాద్, పోకూరి రమేష్ తదితరులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మెమరాండంలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, హిందూ దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థకు అప్పగించాలని, టీటీడీ పాలక మండలి బోర్డులో దైవభక్తి కలిగిన వారిని నియమించాలని గవర్నర్ను కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చి హిందూ ధర్మాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గూడూరులో విజయదుర్గాదేవి ఉపపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో విజయదుర్గాదేవి ఉపపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం అమ్మవారి దేవస్థానం నుంచి కలశాలను విజయదుర్గాదేవి ఉపపేటానికి సంప్రదాయబద్ధంగా తీసుకువచ్చారు. ఈ ప్రక్రియతో ఉపపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉపపేటం నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నుంచి గంగా జలాలు కలశాలతో నింపుకుని మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా ఊరేగింపుతో ఉపపేటానికి తీసుకువచ్చారు. భీమవరం మండలం రాయలంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయం, కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయం, కాంపోనెంట్ బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సహకారంతో సమకూర్చుకున్న 2 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను, పరికరాలను, మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదాతలను ప్రోత్సహించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సాధ్యమైనంత తొందరలో బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎం శివరామ భద్రిరాజు, కోశాధికారి కె తిరుపతిరాజు, ఎంసీ సభ్యులు కె రఘు సీతారామ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న దీక్షలు. 2వ రోజు చేపట్టిన దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన కళాశాల చైర్మన్ సత్యనారాయణరావు. గుర్తిపట్నంలోని మద్యం దుకాణాల వద్ద ఉద్యోగుల నిరసనలు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్. గూడూరులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. విజయదుర్గాదేవి ఉపపేటలో నదీ జలాల కలశాలతో ప్రత్యేక పూజలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.